మన పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో సోమవారం నాడు జరిగిన పేలుళ్లలో సుమారు 30 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ పేలుళ్లకు సంబంధించి వివిధ రకాల ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. స్థానిక మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్కు చెందిన F-17 ఫైటర్ జెట్లు మాట్రేడేరా అనేటువంటి గ్రామంపై బాంబుల వర్షం కురిపించాయని ఒక వాదన వినిపిస్తే, మరో కథనం ప్రకారం అదే ఏరియాలో ప్రమాదవశాత్తు ఒక భవనంలో నిల్వ ఉంచినటువంటి బాంబులు పేలి 24 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్కు చెందిన మిలిటరీ మాత్రం దీని గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే పాకిస్తాన్కు చెందినటువంటి ప్రతిపక్ష పార్టీలు మాత్రం భద్రతా దళాలు పౌరులను చంపిందని ఆరోపిస్తోంది. కాగా దాడులకు సంబంధించి తిరా వ్యాలీలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం నిష్పక్షపాతంగా కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మరి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాక్ భద్రతా దళాలు తమ పౌరులను చంపుకుందా, లేదా మిలిటెంట్ల స్టోర్ చేసినటువంటి భవనంలో బాంబులు పేలి అమాయకులు చనిపోయారా? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. పాకిస్తాన్లో పెషావర్ ప్రావిన్స్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పేరు పొందింది. కాగా సోమవారం నాడు మరోసారి ఇది రుజువయ్యింది. ఎందుకంటే పాకిస్తాన్కు చెందిన ఎయిర్ ఫోర్స్ తీరా వ్యాలీలోని గ్రామాలపై 8 LS-6 ప్రెసిషన్ గైడెడ్ గ్లైడ్ బాంబులను ప్రయోగించింది. బాంబు దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వారంతా పాకిస్తాన్ పౌరులు. కాగా పాకిస్తాన్కు చెందిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారన్న వార్తలు వస్తున్నాయి. కాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని పలు స్థావరాల్లో టీటీపీ మిలిటెంట్ ఉన్నట్లు భావించి పాకిస్తాన్ భద్రతా దళాలు దాడి చేశాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ బాంబు దాడిలో మృతి చెందిన వారిలో పలువురు మహిళలు, పిల్లలున్నారని చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ అధికారులు తమ సొంత ప్రజలపై బాంబు దాడి ఎందుకు చేసిందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాగా ఈ దాడి తర్వాత సోషల్ మీడియాలో దాడులకు సంబంధించిన వీడియోలు హల్చల్ చేశాయి. దాడి తర్వాత చుట్టుపక్కల ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపించాయి. రెస్క్యూ టీం రంగంలో దిగింది. కాగా సోమవారం నాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పస్తూన్ మెజార్టీ ఎక్కువగా ఉన్న మాట్రేడేరా ఏరియాలో చైనాలో తయారైన ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామాగ్రితో విమానం ద్వారా ఈ దాడి చేశారు. ఈ దాడిలో 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చాలా మంది గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం భయంకరంగా తయారయ్యాయి. బాంబు దాడి తర్వాత ఆందోళన కలిగించే వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం సోమవారం నాడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ స్థావరాలపై దాడులు చేసిందని చెబుతున్నారు. ఇక టీటీపీ మిలిటెంట్లు ఇటీవల కాలంలో పాకిస్తాన్లో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నాయి. ఇక టీటీపీ లక్ష్యం మాత్రం ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగానే పాకిస్తాన్లో షరియా చట్టాన్ని అమలు చేయాలని పోరాడుతున్నాయి. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతు తెలుపుతున్నారు. టీటీపీ మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్ పొరుగున ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాను స్థావరంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా దళాలను మట్టుబెడుతున్నాయి. దీంతో పాక్ ఆర్మీ టీటీపీ మిలిటెంట్లను లేపేయాలని ఆపరేషన్ మొదలెట్టిందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు పాక్ ఆర్మీ డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో టీటీపీ టెర్రరిస్టులను లేపేశామని ప్రకటించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో టీటీపీ టెర్రరిస్టులను చంపినట్టు వెల్లడించింది. దీంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా మిలిటెంట్స్ కు అడ్డాగా మారిపోయిందని తెలుస్తోంది. అలాగే పాకిస్తాన్ కు చెందిన టీటీపీ మిలిటెంట్లు కూడా ఇక్కడే స్థావరాలను ఏర్పాటు చేసుకుని తమపై దాడులు చేస్తున్నాయనే నిర్ణయానికి పాక్ భద్రతా దళాలొచ్చాయి. ఇటీవలే పాకిస్తాన్కు చెందిన ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది ఆగస్టు వరకు 605 టెర్రర్ దాడులు జరిగాయని వివరించింది. 605 ఘటనల్లో 138 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా సుమారు 352 మంది గాయపడ్డారని వెల్లడించింది. అలాగే 79 మంది పోలీస్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోగా మరో 130 మంది గాయపడ్డారని కేపీ పోలీస్ డిపార్ట్మెంట్ వివరించింది. కాగా ఈ ఏడాది ఆగస్టు నెలలోనే కేపీలో 129 టెర్రర్ దాడులు జరిగితే 17 మంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోగా 13 మంది పోలీసులు చనిపోయారు. 51 మంది సివిలియన్స్ గాయపడగా 46 మంది పోలీసులు గాయపడ్డారు. కాగా గత నెలలో జరిగిన టెర్రర్ దాడుల్లో సుమారు 351 మంది అనుమానితులను గుర్తించారు. వారిలో 32 మందిని చంపేశామని, 5గురిని అరెస్ట్ చేశామని కేపీ పోలీసులు తెలిపారు.
ఇక కేపీలో చివరగా జరిగిన టెర్రర్ దాడి విషయానికి వస్తే ఈ ఏడాది జూన్లో జరిగింది. ఈ దాడుల్లో కనీసం 13 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా డజన్ల కొద్ది సైనికులు గాయపడ్డారు. కాగా మిలిటరీ కాన్వాయ్పై టెర్రరిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఇక భద్రతా అధికారుల సమాచారం ప్రకారం సూసైడ్ బాంబర్ మిలిటరీ కాన్వాయ్ సమీపంలో తన వాహనాన్ని ఢీకొట్టడంతో పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు గాయపడ్డారని నార్త్ వజీరిస్తాన్ జిల్లాకు చెందిన ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆ తర్వాత దాడికి పాల్పడింది తామేనని టీటీపీ బాధ్యత తీసుకుంది. ఇక అత్యంత దారుణంగా టెర్రర్ దాడి జరిగింది మాత్రం 2014లోని పెషావర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్పై దాడి చేసి సుమారు 130 మంది విద్యార్థుల ప్రాణాలు తీశారు. అయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వా విషయానికి వస్తే ఇక్కడ టీటీపీకి గట్టి పట్టుంది. ఇక్కడంతా షస్తూన్ తెగకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడి షస్తూన్లకు ఆఫ్ఘాన్ షస్తూన్లకు దగ్గరి సంబంధాలున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేయాలనేది వీరి ప్రధాన లక్ష్యం. కాగా 1979లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ రష్యా దళాలతో వెనక్కి పంపేందుకు ప్రపంచంలోని ఇస్లామిక్ మిలిటెంట్లంతా కలిసికట్టుగా రష్యాకు వ్యతిరేకంగా పోరాడారు. ఇస్లామిక్ ఫైటర్స్ అప్పుడు అండగా అమెరికా నిలిచింది. అరబ్తో పాటు పాకిస్తాన్ కూడా మాస్కోతో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో రష్యా భారీగా నష్టపోయింది. బిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోయిన తర్వాత మాత్రమే కళ్లు తెరిచింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1989లో సోవియట్ యూనియన్ తమ సైనికులను ఉపసంహరించింది. అటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కుక్కలు చించిన విస్తరిలా తయారయ్యింది. దేశంలో చట్టం న్యాయం గాలికి కొట్టుకుపోయింది. క్రిమినల్స్, ఆయుధాల స్మగ్లర్స్ కు, డ్రగ్స్, కిడ్నాపర్లకు అడ్డాగా మారిపోయింది. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు, అల్ ఖైదా టెర్రరిస్టులకు హబ్గా మారిపోయింది. వీరంతా పాకిస్తాన్లో ట్రైబల్ ఏరియాలో ప్రవేశించి అక్కడ మిలిటెన్సీని పెంచి పోషించారు. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా మారడానికి మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇక్కడి షియా, సున్నీల మధ్య తరచు ప్రతి దాడులు జరుగుతుంటాయి. ఉదాహరణకు గత ఏడాది నవంబర్లో పాకిస్తాన్లో కుర్రం జిల్లాలో షియా, సున్నీలకు జరిగిన హింసలో కేవలం 10 రోజుల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే మెజార్టీ ప్రజలు షియా తెగకు చెందినవారు. అయితే కుర్రం జిల్లాలో సున్నీలు ఎక్కువగా ఉన్నారు. ఇరు వర్గాలకు మధ్య భూ వివాదం కారణంగా సుమారు 100 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇక కేపీలో శాంతి భద్రతలు దిగజారిపోవడానికి ప్రధాన కారణం రాజకీయ పరిస్థితులు కూడా ఉగ్రవాదానికి దారితీశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పాక్ ప్రభుత్వం, పాక్ మిలిటరీ కూడా ఇక్కడ ప్రజాస్వామ్య విలువలను కాలదనినందుకు ఇక్కడ టెర్రరిజం పెరిగిపోయిందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఈ ఏడాది జూన్లో పాక్ ప్రభుత్వం ఇక్కడి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడంలో ఘోరంగా విఫలమైందని, దీనికి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం టెర్రరిస్టులను లేపేసే క్రమంలో తమ సొంత ప్రజలను చంపుకోవడం అత్యంత దారుణమని యావత్ ప్రపంచం కోడై కూస్తోంది. అయినా ఇవి షరీఫ్ ప్రభుత్వానికి వినిపిస్తాయా అనేది అనుమానమే.